నమస్కారం వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తాను పెద్దిరెడ్డికి సంబంధించి అఫిడవిట్ లో పొందుపరిచిన 142 అక్రమ ఆస్తుల వివరాలను తప్పు అని నిరూపిస్తే నా పార్టీని రద్దు చేసి రాజకీయ సన్యాసం చేస్తాను సవాల్ విసిరిన భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ మోసగత్తి అయిన నా కుమార్తె నుంచి మాకు న్యాయం చేయండి ఓ చెవిటి తండ్రి ఆవేదన పాస్పోర్ట్ కేంద్రంలోనే కాకుండా ప్రజలకు పోస్టల్ కార్యాలయాల నుంచి దరఖాస్తు చేసుకునే అవకాశం వినియోగదారుల ఆకాంక్షలకు అనుగుణంగా సేవలను విస్తరిస్తున్నాం వెల్లడించిన విజయవాడ పాస్పోర్ట్ ఆఫీసర్ శివహర్ష అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన తిరుపతి బీజేపీ నాయకులు ఇక వార్తల్లోని వివరాలు తిరుపతి పాస్పోర్ట్ కార్యాలయం చాలా కీలకమని పాస్పోర్ట్ కేంద్రాలలోనే కాకుండా ప్రజలకు పోస్టల్ కార్యాలయం నుంచి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని విజయవాడ పాస్పోర్ట్ ఆఫీసర్ శివహర్ష పేర్కొన్నారు రీజనల్ కేంద్రం విజయవాడ నుంచి రిజిస్ట్రేషన్ ఇటీవల మొదలయ్యింది ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో అవార్డులు వచ్చాయి ఇప్పుడు పాస్పోర్టు విజయవాడలో ముద్రించే వెసులుబాటు సౌకర్యం కేంద్రం కల్పించిందని తెలిపారు వినియోగదారుల ఆకాంక్షలకు అనుగుణంగా సేవలు విస్తరిస్తున్నామని పాస్పోర్ట్ కేంద్రాలే కాకుండా ప్రజలకు పోస్టల్ కార్యాలయాల నుంచి దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నామని పోలీసుల నుంచి కూడా పూర్తి సహకారంతో సకాలంలో పాస్పోర్టులు అందజేస్తున్నామని విజయవాడ పాస్పోర్ట్ ఆఫీసర్ శివహర్ష పేర్కొన్నారు విజయవాడ రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ పరిధిలో 2 పాస్పోర్ట్ సేవా కేంద్రాలు 13 పోస్ట్ ఆఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాలు దాంట్లో ఒక విధంగా చెప్పాలంటే సగభాగం మన తిరుపతి ఇంకా రాయలసీమ రీజియన్ సో దాంట్లో 2 పాస్పోర్ట్ సేవా కేంద్రాలను విజయవాడ కాకుండా పాస్పోర్ట్ సేవా కేంద్ర తిరుపతి అనేది ఒక ఇంపార్టెంట్ పాస్పోర్ట్ సేవా కేంద్ర ఫెసిలిటీ మన ఈ రీజియన్కి ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ పరంగా వీఆర్ డూయింగ్ ఎ వెరీ గుడ్ జాబ్ ఆ సందర్భంగా ఈ రీజియన్ తిరుపతి మరియు రాయలసీమ జిల్లాలకి మన పాస్పోర్ట్ సర్వీసెస్ మెరుగవడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది చెప్పుకోవడానికి ఎందుకంటే 2 విషయాలు ప్రైమర్లీ మీకు తెలుసో తెలీదో రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ విజయవాడ అడ్మినిస్ట్రేషన్ అనేది ఇప్పుడు విజయవాడ నుంచి మొదలైంది మొన్న ఫిబ్రవరి 2024 నుంచి ఆ అడ్మినిస్ట్రేషన్ అనేది విజయవాడ నుంచి అంటే ఆర్పిఓను తన ఎంటైర్ సిస్టమ్ ఇంక్లూడింగ్ ప్రింటింగ్ సర్వీసెస్ అండ్ ఆల్ ది సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ హ్యాపెనింగ్ ఫ్రమ్ విజయవాడ దానివల్ల ఇంతకుముందు ఒక అప్లికెంట్కి ఏమైనా ఇష్యూ ఉంటే అంటే ఈ పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లో ఏమైనా పాస్పోర్ట్ ఇవ్వలేకపోతే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రోజుకి 500 మంది వస్తారు 400 మందికి మేము ఇచ్చిన ఒక 50-60 మందికి డేట్ ఆఫ్ బర్త్ ఇష్యూను సమ్ కోర్ట్ ఇష్యూను అలాంటి ఉన్న వాళ్ళు దే హ్యావ్ టు కమ్ టు ద పాస్పోర్ట్ ఆఫీస్ అండ్ గెట్ దేర్ సర్వీసెస్ డన్ సో దాట్ ఎర్లియర్ దే యూస్ టు ట్రావెల్ టు విశాఖపట్నం నౌ దే నీడ్ నాట్ గో టు విశాఖపట్నం దే కెన్ డైరెక్ట్లీ కమ్ టు విజయవాడ వేర్ వీ హ్యావ్ ఎ సెపరేట్ పాస్పోర్ట్ ఆఫీస్ అంటే పాస్పోర్ట్ సేవా కేంద్ర కాకుండా ఒక రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ అనేది విజయవాడలో ఉంది సో అదొకటిను రెండోది రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ విజయవాడని అంటే మీరు మీడియాలో చూసుంటారు ఇంతకుముందు వెన్ ఐ హ్యాడ్ ఎ ప్రెస్ మీట్ ఇన్ విజయవాడ హ్యాస్ బీన్ అవార్డెడ్ యాజ్ ది బెస్ట్ పాస్పోర్ట్ ఆఫీస్ ఇన్ ద కంట్రీ అంటే మనం సో అది ఓన్లీ విజయవాడ అంటే విజయవాడ కాదు దాంట్లో తిరుపతి పాస్పోర్ట్ సేవా కేంద్రాలు మరియు మన పోస్ట్ ఆఫీస్ కేంద్రాలు అన్నీ కలిపి ఇచ్చిన ఈ గత సంవత్సరం ఉన్న సర్వీసెస్ ని లెక్కలో తీసుకుని మనకి మంత్రి గారు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ స్టేట్ నుంచి మనకి అవార్డు వచ్చింది సో రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ విజయవాడ ఈ ఎంటైర్ మన రాయలసీమ రీజియన్ మరియు సెంట్రల్ ఆంధ్ర రీజియన్ చూసుకుంటుంది విశాఖపట్నం ఏమో ఉత్తరాంధ్రను కోనసీమ జిల్లాలు చూసుకుంటుంది సో ఆ విధంగా తిరుపతిలో ఐ థాట్ ఇక్కడున్న ప్రజలకి మనం చేసే సర్వీసెస్ తెలియాలి అబ్దుల్ కలాం ఒక పేద కుటుంబంలో జన్మించి గొప్ప అంతరిక్ష శాస్త్రవేత్తగా మరియు రాజనీతిజ్ఞుడిగా పేరు పొందారని ఆయన జీవితం యువతకు ఆదర్శమని బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా తిరుపతిలో బీజేపీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ అతను 2002 నుండి 2007 వరకు భారతదేశానికి 11వ రాష్ట్రపతిగా పనిచేశారని గుర్తు చేశారు
తమిళనాడులోని రామేశ్వరంలో ఒక ముస్లిం కుటుంబంలో పుట్టిన అబ్దుల్ కలాం అనేక కష్టాలు పడి భౌతిక శాస్త్రం మరియు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదివి 4 దశాబ్దాలు శాస్త్రవేత్త మరియు సైన్స్ అడ్మినిస్ట్రేటర్గా ప్రధానంగా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లో శాస్త్రవేత్తగా దేశానికి మిసైల్స్ ఆయుధాలను రూపొందించారని కొనియాడారు. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో క్షిపణి అభివృద్ధి ప్రయత్నాలలో పాల్గొని బాలిస్టిక్ క్షిపణి మరియు లాంచ్ వెహికల్ టెక్నాలజీని అభివృద్ధి చేయడంలో ఆయన చేసిన కృషికి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు పొందారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్, బీజేపీ తిరుపతి అలిపిరి మండల అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ నాయకులు కొండే చెంగారెడ్డి, పనిభూషణ్ రెడ్డి, ప్రముఖ మిమిక్రీ కళాకారుడు శాంబోల్ హరినాథ్, కన్నప్పగారి కేశవరెడ్డి, కళాకారుడు ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. భారత మాజీ రాష్ట్రపతి మిసైల్ మ్యాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. గొప్ప శాస్త్రవేత్త అబ్దుల్ కలాం గారు ఇస్రో చైర్మన్గా ఉండి ఎన్నో ప్రయోగాలు విజయవంతం చేసిన గొప్ప వ్యక్తి అబ్దుల్ కలాం గారు. రాష్ట్రపతిగా కూడా మన దేశానికి ఎన్నో సేవలు చేసి సంస్కరణలు తీసుకొచ్చారు. ఈరోజు సాంకేతికంగా మనం ముందున్నామంటే ఆయన కృషి దాంట్లో భాగం ఉండాలి. అబ్దుల్ కలాం గారు కృషికి ఫలితంగా మన భారత ప్రభుత్వం ఆయన పద్మభూషణ్, పద్మవిభూషణ్, అత్యంత ప్రతిష్టాత్మకమైన భారతరత్న కూడా ఇచ్చి గౌరవించిందంటే అలాంటి మంచి వ్యక్తి అబ్దుల్ కలాం గారు. చిన్న ఆయన ఆ కాలంలోనే చిన్నపిల్లలకి విద్యాబుద్ధి నేర్పించి ట్యూషన్ పరంగా పిల్లకాయలకు విద్యను నేర్పించి అతి చిన్న స్థాయిలో నుంచి ఎదగడం జరిగింది. ఆయన ముఖ్యంగా చూడాలంటే మన దేశంలో పంపించిన రాకెట్లంతా కూడా ఆయన ప్రోత్సాహమే జరిగింది. ఆయన గొప్ప సైంటిస్టు. ఈ మన భారతదేశానికి ఎంతో గొప్ప మేధావి, అటువంటి మేధావి మనం పోగొట్టుకున్నాం. ఆయన యొక్క వర్ధంతిని జరుపుకోవడం చాలా గొప్ప విషయం. భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ తన స్వగృహంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై విరుచుకుపడ్డారు. తాను పెద్దిరెడ్డికి సంబంధించి అఫిడవిట్లో పొందుపరిచిన 142 అక్రమ ఆస్తుల వివరాలను తప్పు అని నిరూపిస్తే నా పార్టీని రద్దు చేసి రాజకీయ సన్యాసం చేస్తానని రామచంద్ర యాదవ్ సవాల్ విసిరారు. ఈ సందర్భంగా భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ పొంగనూరు నియోజకవర్గ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నియమాలను ఉల్లంఘించారని పెద్దిరెడ్డిపై మండిపడ్డారు. ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ దాఖలలో పెద్దిరెడ్డి తన వివరాలను తప్పుడు దాఖలు చేశారని తెలిపారు. పొంగనూరులో అత్యంత విలువైన భూములను బెదిరించి అధికారం ఉపయోగించి పేదలను మోసం చేసి ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని తన కుటుంబ సభ్యులపై రిజిస్ట్రేషన్ చేశారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంగళ్ళ పర్యటన చేసినప్పుడు 307 అక్రమ కేసులు పెట్టిన ఎస్పీ గంగాధర్కు పోస్టింగ్ ఇవ్వడంపై పార్టీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులు భూ కబ్జా చేసి మేము కరెక్ట్గా ఉన్నామని, మాది అంతా రైట్ అంటూ మిథున్ రెడ్డి ప్రెస్ మీట్లు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నికల అఫిడవిట్లో పొందుపరిచిన 142 ఆస్తుల యొక్క వివరాలతో సహా నేను హైకోర్టుకు దాఖలు చేయడం జరిగిందని తెలిపారు. పదవుల కోసం అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకోవడానికి కూడా వెనుకాడని నైజం పెద్దిరెడ్డి కుటుంబానిదని పేర్కొన్నారు. భూ అక్రమ, దోపిడీ, అవినీతి పరులకు సహకరించిన అధికారులను క్షమించకుండా తగిన శిక్షలు వేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కోరారు. రాష్ట్రంలో కేవలము ఒక మంత్రి ఆయన స్థాయిలో ఇన్ని అక్రమాలు, ఇన్ని భూదందాలు, ఇన్ని వేల కోట్ల రూపాయలు దందా చేసి రాష్ట్రంతో పాటు పక్క రాష్ట్రాల్లో ఆస్తులు కూడబెట్టుకొని పక్క దేశాల్లో వ్యాపారాలు చేసుకొని పక్క దేశాల్లో ట్రాన్సాక్షన్స్ చేసుకొని ఈరోజు జాంబియా లాంటి సౌత్ ఆఫ్రికా కంట్రీలో ఉన్న ఏదైతే బ్యావరేజెస్ ఫ్యాక్టరీలన్నీ కూడా వీళ్ళ కుటుంబం చేతిలోనే ఉన్నాయి. అదే విధంగా విదేశాల్లో అనేక రకాలుగా షాపింగ్ కాంప్లెక్స్ల్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఈరోజు వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసే కార్యక్రమం చేశారు. ఇండోనేషియా లాంటి కంట్రీస్ లో సుమారు అక్కడున్న కోల్ మైన్స్ లో 40% పైగా ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ వే అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా చెప్పుకుంటున్నారు. అదే విధంగా దేశ విదేశాల్లో గత 5 సంవత్సరాల్లో జరిగిన రాష్ట్ర దోపిడీకి సంబంధించిన సంపదనంతా కూడా వీళ్ళు
లూటీ చేసి దోచుకొని దాచుకునే ప్రయత్నం చేశారు. దీని అంతటి మీద కూడా ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వము విచారణ జరిపి ఎవరైతే అవినీతి చేశారో ప్రతి ఒక్కరి దగ్గర కూడా కక్కించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాడే 1000 ఎకరాలు ఈరోజు దోపిడీ చేశారంటే మిగిలిన అందరూ కూడా రాష్ట్రంలో ప్రభుత్వంని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి దగ్గర నుండి వాళ్ళ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు ఏ విధంగా దోపిడీ చేశారో, ఏ విధంగా అరాచకాలు చేశారో ఈరోజు ప్రతిరోజు మనం చూస్తున్నాము. వీటన్నింటి మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఇప్పటి ప్రభుత్వం మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. తన కుమారుడు శివశేఖర్ నాయుడు న్యూజిలాండ్లో ఉన్నత విద్య పూర్తి చేసుకుని అక్కడే గ్రానైట్ వ్యాపారం చేసుకుంటూ సంపాదించిన మొత్తాన్ని తన భార్యకు పంపాడని, తిరుపతి జిల్లాలో 3 చోట్ల, పుత్తూరులో భూములు, రేణిగుంటలో అపార్ట్మెంట్, తిరుపతిలో ఇల్లును కొనుగోలు చేసి ఈ ఆస్తుల్ని కుట్రతో నా భార్యపై రాసుకుని తరువాత మోసపూరితంగా నా కూతురు టీడీపీ లీడర్ సూర్యదేవర లత పేరు మీద ఈ మొత్తం ఆస్తిని రాసేసిందని, నేను నా కుమారుడు రోడ్డుపై పడ్డారని బాధితుడు కిలారి మునస్వామి నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా ముందు ఆయన బోరున విలపించారు. తనకు చెవులు కూడా సరిగ్గా వినపడవని తెలియజేశారు. దాదాపు 12 సంవత్సరాల క్రితం ఆస్తులన్నింటినీ తన కొడుకు కష్టార్జితంతో కొనుగోలు చేసిన తన భార్య మా చిన్న కుమార్తె పేరు మీద రాసేసిందని కన్నీటి పర్యంతమయ్యారు. దీనిపై కోర్టులో కేసు జరుగుతోందని అన్నారు. తనకు 2 కుమార్తెలు, 1 కుమారుడని మీడియాకు తెలిపారు. పెద్ద కుమార్తె దేవకి మంచిదన్నారు. ఆస్తిని దొంగతనంగా రాయించుకున్న లత టీడీపీ నాయకురాలుగా చలామణి అవుతూ పోలీసుల ద్వారా తమ కుటుంబాన్ని రోడ్డుకీడిస్తోందని ఆరోపించారు. న్యాయస్థానంలో తమకు తప్పక న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తన దొంగ కూతురు తమ కీర్తి ప్రతిష్టలను మంట కలుపుతోందని, కోర్టు ద్వారా ఈ ఆస్తులు తన కుమారుడికి రావడం తథ్యమన్నారు. చిన్న కూతురు కలిగిస్తున్న అవమానాలు ఆత్మహత్య చేసుకుందామా అనేలా బాధిస్తున్నదని తెలిపారు. ఈ విషయంపై ప్రభుత్వ అధికారులు స్పందించి తమ కుమార్తెకు సహకరిస్తున్న పోలీసులు తదితరులపై చర్యలు తీసుకుని తమకు ప్రశాంతత కలిగించాలని కోరారు. ఒక కూతురుగా, ఒక తమ్ముడికి అక్కగా చేసిన మోసం ఇది, జగాట పని. వాడు ఆస్తిని కాజేసేదానికి ఇలాంటి పనులంతా చేసి ఇప్పుడు ఆస్తిని చేసేదానికి ఆమె కూడా ప్రెస్ మీట్లు అవి ఇవి ఇచ్చి మమ్మల్ని గబ్బు లేపి మమ్మల్ని సర్వనాశనంగా అగుమాన పాలయ్యి చేస్తూ ఉంది. మేము తలెత్తుకొని తిరగలేకుండా పోతా ఉన్నాం. నాకేమీ లేదు. ప్రభుత్వము దీని మీద ఎంటర్ కాకుండా ఉండాలి, పోలీసు వాళ్ళకి సహకరించకుండా ఉండాలి. కోర్టులో మేము తీర్పు చేసుకుంటాం. మాది కోర్టులో కేసులు ఉంటాయి. ఆ కేసులంతా మేము పరిష్కారం అక్కడ చేసుకుంటాం. కానీ దయచేసి వీళ్ళు మాకు సహకరించాలి కానీ మా మీద దౌర్జన్యం చేయకూడదు అని మేము కోరుకుంటా ఉన్నాం. అంతే. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వం కానీ వీటిల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే చాలు. నమస్కరించి దండం పెట్టి చెప్తా ఉన్నాను. తిరుపతి లక్ష్మీపురం సర్కిల్ వద్ద ఉన్న చక్రీ హోటల్ నందు ఈ నెల 31వ తేదీ కెనాన్ కంపెనీ వారి అవగాహన సదస్సును ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు తిరుపతి తిరుమల ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు మోహన్ రాజు, సతీష్, రాధాకృష్ణ తదితరులు పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ నగర ప్రజలు, జూనియర్ ఫోటోగ్రాఫర్లు, మీడియా ఫోటోగ్రాఫర్లు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నికాన్ వర్క్షాప్ 31వ తారీఖు చక్రీ రెసిడెన్సీ నందు ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహించబడును. అట్లాగే ఎవరైతే వర్క్షాప్ అటెండ్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఇది ఉచిత వర్క్షాప్. ఇది ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే సభ్యులు లిమిటెడ్ సీట్స్ ఉంటాయి కాబట్టి అందరూ కూడా దీన్ని రిజిస్టర్ చేసుకోవాలని చెప్పి అందరిని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. అట్లాగే మోడల్తో షూట్ కూడా ఉంటుంది మధ్యాహ్నం నుంచి. సో లైటింగ్ గురించి, లేటెస్ట్గా వచ్చిన కెమెరాల గురించి, వీటి గురించి క్లాస్ ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని, ఈ జరిగే వర్క్షాప్ని ఫోటోగ్రాఫర్లు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మా అసోసియేషన్ తరఫున తెలియజేసుకుంటున్నాము. మీడియా మిత్రులు కూడా అంటే ప్రెస్ ఫోటోగ్రాఫర్స్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. వర్క్షాప్ అందరూ ఫోటోగ్రాఫర్లకి కాబట్టి సద్వినియోగం చేసుకోవాలని మా తరఫున ఆత్మీయ ఆహ్వానం.
మేము ప్రొఫెషనల్గా ఉన్న ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా ఈవెంట్ ఆర్గనైజర్స్ వల్ల కూడా చాలా సమస్యలుగా ఉన్నాయి. అంటే ఈవెంట్ ఆర్గనైజర్స్ కొంతమంది ఏం చేస్తున్నారంటే వాళ్ళకి పని తెలియకపోయినా, అంటే ఫోటోగ్రఫీ మీద అవగాహన లేకపోయినా కూడా వాళ్ళు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో అందులో ఈ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీని కూడా యాడ్ చేసుకొని, అంటే చాలా మంది మన దగ్గరికి వస్తున్నారు, అంటే లైక్ పబ్లిక్ కూడా వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు, సార్ ఎవరో ఫోటోగ్రాఫర్ అని చెప్పి వచ్చారు పలానా ఈవెంట్ ఆర్గనైజర్ ద్వారా. ఇక్కడ ఏమవుతా ఉందంటే వాళ్ళు ప్రోగ్రామ్ ఒప్పుకోవడము, సరిగా వాళ్ళకి డెలివరీ ఇవ్వకపోవడము. అంటే పెళ్ళి అనేది జీవితంలో ఒకసారి జరుగుతుంది ఎవరికైనా కూడా. అలాంటి మధురమైన క్షణాలని ఎవరో ఈవెంట్ ఆర్గనైజర్ నమ్మి, కొంతమంది ఈవెంట్ ఆర్గనైజర్ వల్ల చాలా తప్పు జరుగుతూ ఉంది. వాళ్ళకి వాళ్ళ మధురమైన జ్ఞాపకాలని ఇవ్వలేకపోతా అన్నారు. సో ప్రజలందరూ కూడా దయచేసి గమనించండి, ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ అనేది స్టూడియో పెట్టుకొని ప్రొఫెషనల్గా నేర్చుకున్న ఫోటోగ్రాఫర్లకి మీ ఇంట్లో జరిగే కార్యక్రమాలు కానీ ఏదైనా కూడా మీరు ఫోటోగ్రాఫర్కి చెప్తే వాళ్ళు మంచిగా మీకు చేసి ఇచ్చే పరిస్థితి ఉంది. ఆల్బమ్ కానీ వీడియో కానీ మీరెవరో ఈవెంట్ ఆర్గనైజర్లు నమ్మిగాన ఈ ప్రోగ్రాంలు ఇచ్చినారంటే మీకు సంబంధించిన జ్ఞాపకాలను మీరు మర్చిపోవాల్సిందే. సో అది గమనించండి, మా విజ్ఞప్తి మీ ద్వారా అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. తిరుపతి మోహన్ బాబు యూనివర్సిటీ విద్యార్థులు NARL IIST శాస్త్రవేత్తల సహకారంతో తయారు చేసిన బెలూన్ శాటిలైట్ను MBU యూనివర్సిటీ అధినేత మోహన్ బాబు లాంచ్ చేశారు. విద్యార్థులు శాస్త్ర సాంకేతిక రంగాల్లో రాణించడానికి ప్రయోగాలు దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. తిరుపతి జిల్లా రంగంపేటలోని మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యార్థులు NARL IIST శాస్త్రవేత్తల సహకారంతో తయారు చేసిన బెలూన్ శాటిలైట్ లాంచింగ్ కార్యక్రమం శనివారం MBU యూనివర్సిటీ ప్రాంగణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి వర్సిటీ అధినేత డాక్టర్ మోహన్ బాబు, వైస్ ఛాన్సలర్ మంచు విష్ణువర్ధన్ బాబు హాజరై బెలూన్ శాటిలైట్ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ 2 తెలుగు రాష్ట్రాలలో ఈ ప్రయోగం ప్రప్రథమంగా మోహన్ బాబు యూనివర్సిటీలో ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. సుమారు 5 కేజీల బరువుతో 35 కిలోమీటర్ల ఎత్తులో 200 కిలోమీటర్లు ప్రయాణించనున్న బెలూన్ శాటిలైట్ వాతావరణంలోని డయాక్సైడ్ స్థాయి, ఓజోన్ సాంద్రతలు, ఉష్ణోగ్రత, తేమ, వాతావరణ పీడనంపై పరిశోధనలు చేస్తుందని తెలిపారు. విద్యార్థులు శాస్త్ర సాంకేతిక రంగాలలో రాణించడానికి ఇలాంటి ప్రయోగాలు దోహదపడతాయని వారు పేర్కొన్నారు. ఈ క్రమశిక్షణతో అని చెప్తుంటే ఐ ఫీల్ ప్రౌడ్. నౌ టుడే భారతదేశంలో పుట్టినందుకు గర్విస్తూ మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో వెంకటేశ్వర స్వామి పాద సన్నిధులు ఇక్కడ మన ప్రాంగణంలో వెలిసిన షిరిడీ సాయినాథుని ఆశీస్సులతో మనం 35 కిలోమీటర్స్ పయనించేటట్టు కనిపెట్టాం. ఐ వెరీ హ్యాపీ. ఆల్రెడీ ఎన్ని కిలోమీటర్లు వెళ్ళింది సార్? సార్ నౌ హౌ మెనీ కిలోమీటర్స్? Somebody? Sir, it has travelled horizontally 6 kilometers now. Horizontal. Horizontal? 6 kilometers. About 6 kilometers. How many kilometers? 6, sir. 6 kilometers. 6 kilometers ప్రయాణం చేసింది. అది ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుందో తెలియదు కానీ we wish we are successful. We are successful. We are successful. Thank you once again to everybody. ఇస్రో టీంకి కానీ మన శ్రీహరికోట టీంకి కానీ వాళ్ళందరూ కూడా సార్ ఐ ఫీల్ హోల్ హార్టెడ్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ అని మీరు ఒక మంచి పదవి చెప్పారు సార్. నెక్స్ట్ ఇయర్ మీరు అంతరిక్షానికి పోయేటట్టు ప్లాన్ చేయాలి. మీరు శ్రీహరికోటకు రావాలి. మీ విద్యార్థులతో మా సహాయ సహకారాలు ఏమన్నా చేస్తామన్నారు. రియలీ హ్యాట్స్ ఆఫ్. శనివారం తిరుపతి వరదరాజనగర్ శ్రీపురం కాలనీలో ఉన్న భాష్యం పాఠశాలలో జోనల్ ఇన్ఛార్జ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో తల్లిదండ్రుల దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా తల్లిదండ్రులకు రకరకాల ఆటల పోటీలను, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఆటలలో గెలుపొందిన వారికి బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ బాలాజీ, లిటిల్ ఛాంప్స్ ఇన్ఛార్జ్ సుధాకుమారి, ఉపాధ్యాయులు, సిబ్బంది, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. What is the importance of the parents అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. సో దట్ ఇలాంటి అకేషన్ నాట్ ఓన్లీ పేరెంట్స్ డే అండి, ఫాదర్స్ డే కావచ్చు, మదర్స్ డే కావచ్చు, చాలా ఇంపార్టెంట్ అయిన రోజులు ఉన్నాయి మనకి ప్రతి ఇయర్ లో కూడా. సో ఈ డేస్ ని
బేస్డ్ ఆన్ ద రిమెంబరెన్స్ ఓన్లీ ఒక చిన్న అకేషన్ లాగా దాన్ని మనం కోడింగ్ చేశాం. సో దట్స్ వై ఒక చిన్న ప్రోగ్రామ్ అంటే జస్ట్ లైక్ దట్ కొన్ని కాంపిటీషన్స్, అది కపుల్స్ కావచ్చు లేకపోతే ఇండివిజువల్ పేరెంట్ కావచ్చు, వీఆర్ గోయింగ్ టు కండక్ట్ హియర్ నౌ. సో దీనికి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మీరు కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. జస్ట్ ఐ ఇన్వైట్ అవర్ హెచ్ఆర్ సుధా కుమారి మేడం. షీ విల్ ఆర్గనైజ్ టుడేస్ అకేషన్ నౌ. గేమ్స్ అంతా కూడా అందరూ పార్టిసిపేట్ చేయాలి. కొంచెం షై ఫీలింగ్ ఉంటుంది, ముందుకు రావడానికి కొంచెం మంది ఇబ్బంది పడుతున్నారు. అయినా పర్లేదు, ఒకసారి మనం పేరెంట్ అనేది పక్కన పెట్టి బీయింగ్ ఏ చైల్డ్ లాగా కొంచెం బిహేవ్ చేసుకుని ముందుకు వచ్చారంటే వీఆర్ గోయింగ్ టు కండక్ట్ దిస్ అకేషన్. పేరెంట్స్ కి చైల్డిష్ మెంటాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. తిరుపతికి వచ్చే భక్తుల్లో మరింత భక్తిభావం పెంచుతూ తిరుపతి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి నగర సంకీర్తన దోహదం చేస్తుందని సంకీర్తన మండలి సభ్యులు గోపాలరావు, మేకల గంగయ్య అన్నారు. తిరుపతి నగరంలో భక్తిభావం మరింత పెరగాలని, ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రజలు నివసించాలన్న సంకల్పంతో స్థానిక రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి నగర సంకీర్తన మండలి ఏర్పాటు చేసి నగరంలో ప్రతి శనివారం భజన మండలి కళాకారుల చేత సంకీర్తన గోష్ఠి నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం ఉదయం భజన మండలి కళాకారులు సాంప్రదాయ వస్త్రాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం నుంచి 4 మాడ వీధుల్లో నగర సంకీర్తన చేపట్టారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో సుశీల, మునికుమారి, పద్మావతి, జయమ్మ, కల్పన, ఉషారాణి, భారత్, పార్వతి, ధనలక్ష్మి, నిర్మల, వాసిరెడ్డి, మునినాథారెడ్డి, కస్పా పద్మనాభం, చంద్రబాబు నాయుడు, కొండే చెంగారెడ్డి, శాంబోలు హరినాథ్, పొన్నాల జేజిరెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి, పార్వతి, పద్మ, ఉషారాణి, కల్పన, జయమ్మ, మునికుమారి, సుశీల, మహాలక్ష్మి, నరసింహారెడ్డి, నాగరాజు, రాజశేఖర్ రెడ్డి, వాసు, సాయిరెడ్డి కళాకారులు పాల్గొన్నారు. భజన భక్తి మండలి ఆధ్వర్యంలో, అది కూడా శ్రీ గుండాల గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో ప్రతి శనివారము భక్తి 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 పారవస్యంతో భక్తజనులంతా గోవిందరాజస్వామి పురమాడ వీధుల్లో భజన చేస్తూ ఆ గోవిందుని స్తుతిస్తూ గోవిందనామస్మరణను ప్రతిధ్వనింపజేసేలా తిరుమల కొండల్లో ధ్వనించేలా ప్రతి శనివారము చేస్తూ భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నారు. దీనికి ఎంతో నేను చాలా గర్వపడుతున్నాను. ప్రతి ఒక్క మానవునిలో భక్తిభావం పెంపొందించే వరకే ఈ భక్తి మార్గాన్ని ఎన్నుకొని భక్తుల మనసులో ఆ గోవిందుని నిలుపుకునేలా ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నందుకు గుండాల గోపీనాథ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రతి శనివారం ఆనవాయితీగా భజన అనే కార్యక్రమాన్ని జరుగుతోంది. చాలా సంతోషం. దీనికి అశేషంగా భక్తాదులు ఇచ్చేసి ఉదయం 4 నుంచి 6 గంటల వరకు పవిత్రమైనటువంటి ఈ తిరుపతి నగరంలో తిరుమాడా వీధుల్లో గోవిందరాజస్వామి తిరుమాడా వీధుల్లో భజన చేయడం చాలా పూర్వజన్మ సుకృతం. కాబట్టి అందరూ తిరుపతిలోని వెలసిన భక్తాదులందరూ విచ్చేసి ప్రతి శనివారం ఆ దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి కృపకు పాత్రులు కావాలని భజన చేసి మన సనాతన ధర్మాన్ని కాపాడాలని కోరుకుంటున్నాను. ఇట్లు గంగయ్య. తిరుపతి రూరల్ తనపల్లి గ్రామంలో వెలసి ఉన్న పద్మగిరి బాలజ్ఞాన దండాయుధపాణి సుబ్రహ్మణ్య స్వామి ఆడి కృత్తిక వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. తన్నపల్లి గ్రామంలో పద్మగిరి కొండపై బాలజ్ఞాన దండాయుధపాణి సుబ్రహ్మణ్య స్వామి వెలసి ఉన్నారు. ఈ ఆలయంలో ఆడి కృత్తిక నాడు బ్రహ్మోత్సవాల తరహాలో ఆడి కృత్తిక మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. జిల్లా నలుమూలల నుండి భక్తులు స్వామిని దర్శించుకోవడానికి తండోపతండాలుగా వస్తారు. ఆడి కృత్తిక మహోత్సవాల గురించి ఆలయ అర్చకులు షణ్ముఖం మాట్లాడుతూ పద్మగిరి కొండపై వెలసి ఉన్న బాలజ్ఞాన దండాయుధపాణి సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆడి కృత్తిక ఉత్సవాలను 29వ తేదీన నిర్వహించనున్నామని తెలిపారు. స్వామివారిని కొలిచిన వారికి ఎటువంటి బాధలు ఉండవని, సంతానలేమి, వివాహ సమస్యలు ఏవైనా సరే త్వరగా తీరుతాయని చెప్పారు. ఆడి కృత్తిక రోజున కావడి మహోత్సవాన్ని కనుల విందుగా జరపనున్నామని తెలిపారు. కావున భక్తులందరూ స్వామివారి సేవలో పాల్గొని కృపకు పాత్రులవ్వాలని పిలుపునిచ్చారు. శ్రీ పద్మగిరి బాల జ్ఞాన దండాయుధపాణి స్వామి వారి దేవాలయము తిరుపతికి సమీపంలో ఉన్నది. ఇక్కడ ఆడి కృత్తిక
కావడి మహోత్సవం 29 నాడు అత్యంత వైభవంగా జరగనున్నది. ఉత్సవాల్లో భాగంగా శ్రీ దండాయుధపాణి స్వామి వారికి ఈరోజు తొలి రోజు 27వ తారీఖు శనివారం ధ్వజారోహణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగినది. తదుపరి రేపు ఉదయం భరణి కావడి చెల్లింపు, తరువాత భరణి అభిషేకము ఉదయం 6 గంటలకు జరగనున్నది. మరల సాయంత్రం భరణి రోజు సాయంత్రం పట్టు వస్త్ర సమర్పణ స్వామివారికి జరుగుతుంది. తరువాత ఆడికర్తిక ఉదయం 5 గంటలకి తొలి కావడింపు చెల్లింపు జరిగి స్వామివారికి విశేష పూజలతో జరిగి తరువాత 6 గంటలకి సర్వదర్శనం జరగనున్నది. కావున శ్రీ పద్మగిరి బాలజ్ఞానదండాయుధపాణి స్వామి వారి దేవాలయంకి భక్తులందరూ విచ్చేసి స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాము. ఈ వివాహం కాని వారికి వివాహము, సంతానం లేని వారికి సంతానము, వాటికి అధిపతి అయిన శ్రీ ఆరోగ్యాధిపతి అయిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఈ బ్రహ్మచారి రూపంలో ఉన్న దండాయుధపాణి స్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఉంటుంది. కావున ఈ గుట్టపై వెలసి ఉన్న శ్రీ దండాయుధపాణి స్వామి వారిని ప్రతి ఒక్కరు భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా ప్రార్థన. దేశ విదేశాల నుండి స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా త్వరితగతిన దర్శన భాగ్యం కల్పించేలా తన వంతు కృషి చేస్తారని టీటీడీ అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి స్పష్టం చేశారు. తిరుమల శ్రీవారి సన్నిధిలో టీటీడీ అదనపు ఈవోగా సిహెచ్ వెంకయ్య చౌదరి ఇవాళ ఉదయం బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ద్వారా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని అనంతరం గరుడాల్వార్ సన్నిధిలో బాధ్యతలు స్వీకరించారు. ఆలయం వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వామి సన్నిధిలో పనిచేసే అవకాశం రావడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని అన్నారు. ఈ అవకాశం కల్పించిన ఏపీ సీఎం చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీలో పనిచేస్తున్న విభాగాలను కలుపుకొని ముందుకు వెళ్లనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈరోజు ఉదయం అడిషనల్ ఈవోగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఇది చాలా గొప్పది రోజు. దేవదేవుని సన్నిధిలో ఇంత గొప్ప అవకాశం రావటం నాకు చాలా సంతోషకరం. ఈ అవకాశాన్ని ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశాన్ని ఒక బాధ్యతగా స్వీకరిస్తాను. ఈ బాధ్యత ద్వారా తిరుమలలో వచ్చే దేశంలో ఉంచి రాష్ట్రాల్లో ఉంచి అంతర్జాతీయంగా వచ్చే భక్తులు ప్రయోజనాలను ఎలా ఇంప్రూవ్ చేయాలి, వాళ్ళ సౌకర్యాలను ఎలా ఇంప్రూవ్ చేయాలి అనే దాని మీద వర్క్ చేస్తాము. దర్శనం టికెట్ల కాడ నుంచి వాళ్ళకి కావాల్సిన క్వార్టర్ అలాట్మెంట్ కానీ, లేకపోతే శానిటేషన్ కానీ, లేకపోతే ఫుడ్ ఫెసిలిటీస్ కానీ, ఉచిత దర్శనం వచ్చే అనేకమైన భక్తులకి ఏ రకమైన ప్రయోజనాలు అందిస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు, ఎంత ఫాస్ట్గా దర్శనం చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతారనే దాని మీద వర్క్ చేస్తాం. ఈ పని చేసే ప్రాసెస్లో ఖచ్చితంగా ప్రతి డిపార్ట్మెంట్, ప్రతి వింగ్ నుంచి కూడా కోఆర్డినేట్ చేస్తాం. ప్రతి వింగ్ మీద రివ్యూ చేసి ఎక్కడైతే ప్రాసెస్ రిలేటెడ్ స్లోగా ఉంది, బాటిల్ నెక్స్ ఉన్నాయి, వాటి ఇమీడియట్గా ఎలా అడ్రస్ చేయొచ్చు, ఎలా సాల్వ్ చేయగలము అనే దాని మీద వర్క్ చేస్తాం. ఈ క్రమంలో ఖచ్చితంగా ప్రతి డిపార్ట్మెంట్లో ఫీడ్బ్యాక్ సిస్టాన్ని ఎంపవర్ చేసి ఫీడ్బ్యాక్ ద్వారా సిస్టాన్ని ఎలా ఇంప్రూవ్ చేయాలో అనే దాని మీద వర్క్ చేస్తాం. ఈ క్రమంలో అందరు స్టేక్ హోల్డర్స్, టెంపుల్ అడ్మినిస్ట్రేషన్, టెంపుల్ రిలేటెడ్ ఉన్న అందరు స్టేక్ హోల్డర్స్ వాళ్ళ యొక్క అభిప్రాయాలను కూడా స్వీకరించి ఏది బెస్ట్ ఉంటుందో అడ్మినిస్ట్రేషన్కి, భక్తులకి ఏది బెస్ట్ ఉంటే అది చేయటానికి ప్రయత్నం చేస్తాను. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.
తిరుమల శ్రీవారిని ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో ప్రముఖ సినిమా రచయిత విజయేంద్ర ప్రసాద్ దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందజేయగా టీటీడీ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. తిరుపతి జిల్లా పాకాల మండలం దామల చెరువులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సుమారు 20 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. దామల చెరువు మ్యాంగో నగర్లో మండీలు తగలబడుతున్నాయి. మండీలలో భారీగా అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. 3 మండీలు అగ్నికి ఆహుతయ్యాయి. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో స్థానిక ప్రజలు పరుగులు తీశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగిందా లేదా ఎవరైనా నిప్పు పెట్టారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సుమారు 20 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తాను పెద్దిరెడ్డికి సంబంధించి అఫిడవిట్ లో పొందుపరిచిన 142 అక్రమ ఆస్తుల వివరాలను తప్పు అని నిరూపిస్తే నా పార్టీని రద్దు చేసి రాజకీయ సన్యాసం చేస్తాను. సవాల్ విసిరిన భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్. మోసగత్తి అయిన నా కుమార్తె నుంచి మాకు న్యాయం చేయండి. ఓ చెవిటి తండ్రి ఆవేదన. పాస్పోర్ట్ కేంద్రంలోనే కాకుండా ప్రజలకు పోస్టల్ కార్యాలయాల నుంచి దరఖాస్తు చేసుకునే అవకాశం. వినియోగదారుల ఆకాంక్షలకు అనుగుణంగా సేవలను విస్తరిస్తున్నాం వెల్లడించిన విజయవాడ పాస్పోర్ట్ ఆఫీసర్ శివహర్ష. అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన తిరుపతి బీజేపీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.